అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ. ఈరోజు కోవిడ్ అందరూ తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు కోవిడ్ ముఖ్యాంశాలు. కోవిడ్లో గృహ కార్మికుల వేతనాలు పెంచుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిన పుకార్లు అయితే దాని నుంచి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వచ్చేసి ఖండించడం జరిగింది. అటువంటి పుకార్లను నమ్మొద్దని, అటువంటి ఏదైనా వేతనాలు పెంచే దాని గురించి ఏదైనా ఉంటే మేము అధికారికంగా తెలియజేస్తాము, అధికారికంగా వచ్చిన వార్తలను మాత్రమే నమ్మాలని చెప్పేసి పామ్ తెలపడం జరిగింది. ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్లో 31 వదిలేసిన వాహనాలను వచ్చేసి అధికారులు స్వాధీనం చేసుకుని షెడ్కు తరలించడం జరిగింది. ఇటువంటి వాహనాలు ఎవరైనా పార్కింగ్లు చేసి ఎక్కువ కాలం వదిలిపెడితే వాటిని వచ్చేసి అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ సందర్భంగా 20 ఉల్లంఘనలు కూడా నమోదు చేశారు. ఎవరైనా చాలా కాలం వచ్చేసి వాహనాలు వదిలిపెట్టినప్పుడు వారికి వచ్చేసి ముందుగా ఉల్లంఘించారని చెప్పేసి ఒక స్టిక్కర్ అతికిస్తారు. దానిపైన మనం స్పందించకుంటే మన వాహనాన్ని వాళ్ళు వచ్చేసి ఇంపౌండ్ చేస్తారు. అంటే అక్కడి నుంచి తీసుకెళ్ళేసి మళ్ళీ మన వాహనం మనకు కావాలంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేసి అధికారులకు దగ్గర జరిమానా కట్టి రోజు కింద అని చెప్పేసి పార్కింగ్ ఫీజు కూడా కట్టి మరి ఆ వాహనాన్ని విడిపించుకోవాల్సి ఉంటుంది. అలాగే షాహెల్ యాప్లో వచ్చేసి ఒక కొత్త ఫీచర్ తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే గృహ కార్మికులకు నియమించుకునే ముందు వచ్చేసి వారి స్థితిని తెలుసుకునేదానికి ఈ షాహెల్లో ఈ ఫీచర్ తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది వచ్చేసి వీసాలు తీసేదానికి వచ్చేసి జబజాత్కి వెళ్ళినప్పుడు, కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ అంతకుముందే వారిపైన వీసా తీసినట్టుగానో లేదా ఏదైనా వారిపైన బ్లాక్ లిస్ట్ ఉన్నట్టు కానీ ఏదైనా ఫింగర్ ఉన్నట్టు ఏదైనా సంథింగ్ ఉన్నట్టు ఏదైనా అక్కడికి వెళ్ళేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఈ సాహెల్ అప్లికేషన్లోనే ఒక ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా వచ్చేసి ఆ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే లేదా బతాయి నెంబర్ ఎంటర్ చేయగానే వారికి ఏంటి వీసా తీశారా లేదా ఇంతకుముందు వారికి, లేదా వారి స్థితి ఏంటి, వారి కోవిడ్కి నియమించుకునేదానికి అవకాశం ఉంటుందా లేదని చెప్పేసి తెలుసుకునేదానికి ఈ షాహెల్లో ఈ ఫీచర్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం ఉదయం 6:30 సాల్మియాలోని బౌలేవార్డ్ పార్క్లో వచ్చేసి 2K 4K రన్ వచ్చేసి నిర్వహించనున్నారు. దీంట్లో పాల్గొనదలిచిన వారు వచ్చేసి ఫేస్బుక్లో ఇండియన్ ఎంబసీకి చెందిన ఫేస్బుక్లో వచ్చేసి ఒక వెబ్సైట్ ఇది ఒక లింక్ పెట్టడం జరిగింది. అలాగే మా కోయిటాంధ్ర ఫేస్బుక్లో కూడా ఈ లింక్ పెట్టడం నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్లో మీరు వచ్చేసి మీ ఫారం నింపి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పేసి తెలియజేయాలి. తర్వాత మీరు కూడా అక్కడికి వెళ్ళేసి పాల్గొనవచ్చు. 6:15 వచ్చేసి అందరూ అక్కడికి చేరుకోవాలని చెప్పేసి ఎంబసీ అధికారులు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు. సెప్టెంబర్ 21వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం, అలాగే సెప్టెంబర్ 27వ తేదీన రాత్రి పగలు సమయాలు వచ్చేసి ఒకే విధంగా ఉంటాయి. కువైట్, ఇరాక్, సౌదీ అరేబియాలో రానున్న వారంలో వచ్చేసి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి వాతావరణాన్ని ఇప్పుడు ఈసా రంజాన్ గారు తెలపడం జరిగింది. అలాగే 21వ తేదీన సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది, కానీ కువైట్కి వచ్చేసి దాని ప్రభావం ఉండదని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 27వ తేదీన వచ్చేసి ఈ పగలు మరియు రాత్రి సమయాలు వచ్చేసి ఒకే విధంగా ఉంటాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు ఇలాగే కోవిడ్లో తెలుగు న్యూస్ వచ్చేసి తెలియజేస్తాం. ఖచ్చితంగా మీరు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.